టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్ మ్యాన్ ఇటీవలి కాలంలో 8 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్ట్లో తాను 19.4 స్కోరు సాధించాడట. రోహిత్ ఫిట్నెస్ పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తోంది. టీ20 టెస్టుకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేలో కొనసాగుతారని స్పష్టంగా ప్రకటించినా రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడని అంటుంటే ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడాడని ఇంకొందరు అంటున్నారు. ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం వన్డేలో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తోంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్ మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనున్నాయి.